హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై వ్లాగ్. ఇవాళ వచ్చేసి డెల్స్ అండ్ ఆమ్స్ నా ఫేవరెట్ అన్నాను బికాజ్ అన్నీ నా ఫేవరెటే. ఈరోజు ఫస్ట్ వచ్చేసి వార్మప్కి సూపర్ సెట్ పెట్టిన పుల్అప్స్ డిప్స్ అండ్ దేశీ దండ్ 10-10-10 30 రెప్స్ 1 సెట్, అట్లా 7 సూపర్ సెట్స్, టోటల్ 210 రెప్స్. సో దీంతో మన అప్పర్ బాడీ మంచిగా పంప్ అయిపోయింది. ఫుల్ ఇక్కడే ఫట్టిగా వచ్చేసింది, ఆల్మోస్ట్ మజిల్ ఫటిగ్. ప్లాన్ అయితే పుల్అప్స్తోని బైసెప్ ఫోకస్డ్ పుల్అప్స్ కొట్టి బైసెప్స్ని ట్రైన్ చేసి దాని తర్వాత వెంటనే కొంచెం వెనక్కి టిల్ట్ అయ్యి డిప్స్ కొట్టి ట్రైసెప్స్ని ట్రైన్ చేయాలనుకున్నా. అండ్ ఫస్ట్ బైసెప్స్ తర్వాత ట్రైసెప్స్, దెన్ ఇమ్మీడియట్గా దేశీ దండ్తో, ఇంకా దేశీ దండ్ అయితే తెలుసు కదా, మొత్తం అప్పర్ బాడీ ఇచ్చి పడేస్తుంది. అప్పర్ బాడీని ట్రైన్ చేద్దాం అనుకున్నాం. ఇంకా దాని తర్వాత ఫుల్ స్ట్రెచ్ని ఎంజాయ్ చేసుకుంటా. కాకపోతే మర్చిపోయి పుల్అప్స్ కొట్టేసరికి మన ట్రైసెప్సే మొత్తం ఫుల్ ట్రైన్ అయిపోయినాయి ఇక్కడికల్లా. దాని తర్వాత డెల్స్ కోసం ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి షోల్డర్ ప్రెస్ మెషిన్. ఇది ఫస్ట్ వార్మప్ చేసుకొని ఇంకా ఫిక్స్డ్ వెయిట్ 80 kgs పెట్టేసుకున్నా. 80 kgsతోని రెపిటేషన్స్ ఏవైతే ఉన్నాయో హైపోట్రోఫీ రెప్స్, అంటే ఫస్ట్ 6, 7, 8, 9 దగ్గర ఫెయిల్ అయిపోయింది. 9 తర్వాత ఇంకా 10th రెప్ రాలేదు. మేబీ ఫస్ట్ లిఫ్ట్ ఏదైతే ఉందో అది కౌంట్ చేస్తే 10 రెప్స్ అనుకోవచ్చు, కానీ బట్ ఓవరాల్గా అయితే రెపిటేషన్స్ ప్రోగ్రెసివ్ పెట్టుకున్నా, వెయిట్ ఏమో ఫిక్స్డ్ పెట్టుకున్నా. ఇక దీంతోనే ఒక 4-5 సెట్లు కాగానే నాకు డంబుల్స్తో కొట్టాలని ఉండే. సో డంబుల్స్ షోల్డర్ ప్రెస్ స్టార్ట్ అయిపోయింది. ఫిక్స్డ్ వెయిట్ మరీ హెవీ పెట్టుకోలేదు, 35 వస్తుండే, కానీ నేను 30 ఫిక్స్డ్ పెట్టుకున్న వెయిట్. ఇది కూడా ప్రోగ్రెసివ్ రెపిటేషన్స్. మనకి ఇప్పుడు కట్ టైంలో మొత్తం హైపోట్రోఫీనే కావాలి, స్ట్రెంత్ గింతు అంతా పక్కన పెట్టేసి మజిల్ హైపోట్రోఫీ కావాలి మనకి. ఎవ్రీ వేరియేషన్ 6 to 15 రెప్స్ తీయాలి. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి సైడ్ లాటరల్స్ విత్ కేబుల్. ఇది కూడా వెయిట్ ఫిక్స్డ్ పెట్టేసి రెపిటేషన్స్ కూడా 10 రెప్స్ ఫిక్స్డ్ పెట్టేసి 10 రెపిటేషన్స్ రాని సెట్ వరకు గుంజుకుండా తీసుకెళ్ళిపోయినాయి. ఇంకా దీన్ని స్కాపులర్ ప్లేన్ మెయింటైన్ చేసిన, ఏదైతే రేంజ్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉందో స్కాపులర్ ప్లేన్ నుంచి అటు ఇటు కాకుండా చూసుకున్నాం మొత్తం త్రూ ది వేరియేషన్. అండ్ దాని తర్వాత వెంటనే ఫ్రండెల్స్ ట్రైన్ చేసిన. ఫ్రండెల్స్ యాజ్ యూ నో నేను ఎక్కువ ట్రైన్ చేయాలి, లైట్గా ఏదో చేస్తా. ఆల్రెడీ దేశీ దండు అవి ఇవి కొట్టేసరికి, షోల్డర్ ప్రెస్ కొట్టేసరికి ఫ్రండెల్స్ ట్రైన్ అయిపోతాయి. సో ఒక 2-3 సెట్స్ కొట్టినాయి, అంతే, మరీ ఎక్కువ కొట్టలేదు. ఇది కొంచెం స్లోగా ఇసెంట్రిక్ ఏదైతే ఉందో, నెగటివ్ ఏదైతే ఉందో ఆ నెగటివ్స్ కొంచెం స్లోగా కంట్రోల్గా చేసేసరికి ఫ్రండెల్స్ ఫుల్ బర్న్ అయినాయి. నాకు ఈ వేరియేషన్ కాగానే ఫ్రండెల్స్ ఏదైతే ఉందో ఇట్లా మజిల్ క్రాంప్ అవుతుండే చెయ్యి లేపంగానే. రేడల్స్ కోసం ఈ వేరియేషన్ నాకు బెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. నాకు ఇక ఈ వేరియేషన్ నాకు బోర్ కొట్టే వరకు, లేకపోతే నాకు రిజల్ట్స్ రావడం ఆగే వరకు నేను ఈ వేరియేషన్ వదలను, ఇదే చేసుకుంటూ పోతాను. ఇంకొక కొత్త వేరియేషన్ ఉంది, కానీ అది దీని తర్వాత ఇది కొంచెం ఫ్లాట్ హిట్ అయినాక ఆ వేరియేషన్ ట్రై చేద్దాం. అది కేబుల్తో ఉన్నది, ఈవెన్ అది కూడా ప్రామిసింగ్ అనిపించింది కొంచెం. సో ఇది కూడా వెయిట్ ఏం ముట్టుకోలేదు నేను, వెయిట్ ఎంత ఉందో అంతే పెట్టుకొని ఇసెంట్రిక్ స్లో పెట్టుకొని మ్యాక్స్ హైపోట్రోఫీ అంటే 15 రెప్స్ కమ్సే కమ్ రావాలి. ఎవ్రీ సెట్ 15 రెప్స్ రావాల్సిందే. 15 రెప్స్ పార్షల్స్ అయినా పర్లేదు, కానీ 15 రెప్స్ నాకు రావాల్సిందే. పార్షల్స్ అయినా పర్లేదు, కానీ 15 రెప్స్ రావాల్సిందే అని కూర్చున్నాను. దీంతో రేడల్స్ మంచిగా ట్రైన్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి స్ట్రగ్స్ ఇవాళ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు, దీన్ని బార్బెల్స్తోనే కొట్టాలి. ఈరోజు ఏదో నామకే వస్తే ఒక 2-3 సెట్లు కొట్టేసిన. వెయిట్ ఒకటే 40-80 kgs పెట్టుకొని ఒక 2-3 సెట్స్ కొట్టినది. మంచిగా డీసెంట్ నెగటివ్స్ పెట్టుకొని నెగటివ్స్ ఎంజాయ్ చేసుకుంటా. దాని తర్వాత మనం చినప్స్ కొట్టలేదు కాబట్టి ఓన్లీ బైసెప్స్ ట్రైన్ చేద్దాం అనుకున్నా. చినప్స్ మర్చిపోయి పుల్అప్స్ కొట్టేసిన ఇలా. సో బైసెప్ కోసం కేబుల్ కర్ల్స్ కొంచెం హైట్లో నించుంటే స్ట్రెచ్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి హైట్లో నించున్నా. ఇక్కడ ఒక 3-4 సెట్స్ నేను వెయిట్ని కూడా ఇదే ఫిక్స్డ్ పెట్టేసిన. మనకి కట్ టైంలో ఖాళీ హైపోట్రోఫీ రెప్స్ రావాల్సిందే 6 to 15. వెయిట్ ఏదర్ ఫిక్స్డ్ ఆర్ లైట్గా అటు ఇటు చేద్దాం, కానీ రెప్స్ రావాలి. దీని తర్వాత వచ్చేసి కాన్సన్ట్రేటెడ్ బైసెప్ కర్ల్స్. ఇది నార్మల్ బైసెప్ కర్ల్ కన్నా కొంచెం ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. ఇన్నర్ బైసెప్ మజిల్ ఏదైతే ఉంటుందో, లైక్ పీక్ ఏదైతే ఉంటుందో అది హిట్ అవుతుంది, దీంతో క్రేజీ హిట్ అవుతుంది. ఇది చేసేటప్పుడు కూడా నేను పింకీ ఫింగర్ అండ్ రింగ్ ఫింగర్తో టైట్గా పట్టుకుంటా డంబల్ని. ఇండెక్స్ ఇంకా మిడిల్ ఫింగర్ కొంచెం లూజ్గా పెడతా. పింకీ ఫింగర్ రింగ్ ఫింగర్తో టైట్గా పట్టుకొని పైనకి అన్నప్పుడు, వెయిట్ పైనకు వచ్చినప్పుడు లైట్గా రొటేట్ చేస్తాను బ్రిస్ట్ని.
దీనివల్ల పీక్ కొంచెం ఎక్కువ హిట్ అవుతున్నట్టు అనిపించింది నాకు రిజల్ట్ అయితే మంచిగా వస్తుంది. అండ్ రెప్యుటేషన్స్ వచ్చేసి మన 10 reps ఫిక్స్డ్ పెట్టుకున్నా. ఎప్పుడైతే వెయిట్ ఇవ్వట్లేదో లైట్గా సపోర్ట్తో తీసుకుంటున్నా, కానీ నెగటివ్ మాత్రం వదలట్లేదు నేను. ఎసెంట్రిక్లో బెనిఫిట్ 100% ఉంటుంది. దీని తర్వాత లాస్ట్కి వచ్చేసి లో ఇంటెన్సిటీ కార్డియో. మనం కట్ చేస్తున్నాం కాబట్టి 25 to 30 minutes ఎవ్రీ డే చేయాల్సిందే. ఇక్కడితో సెషన్ క్లోజ్.